నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి నందమూరి తారక రామారావు అనే నేను అన్న ప్రమాణానికి 42 సంవత్సరాలైంది. ఢిల్లీ కోటలను పగలగొట్టి పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు నందమూరి తారక రామారావు. 1983 జనవరి 9న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తేదీని అక్షరాలతో లెక్కించవచ్చు కూడా. వెండితెరపై ఆరాధ్యుడిగా వెలిగిపోయిన నటరత్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన ఘట్టం. వెండితెర నుంచి రాజకీయ యావనికపై అడుగు పెట్టారు ఎన్టీఆర్. సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతూ రాజకీయాల్లో అడుగుపెట్టి ఈ రాష్ట్రానికి సారథి అయ్యారు. రాజకీయాల్లో కూడా ఆధిపత్యమే. మాటలతో మంట పుట్టించి, పదాలను దట్టించి, కాక పుట్టించి, పౌరుషాన్ని రగిలించి, జనాన్ని కదిలించిన చరిత్ర సృష్టించారు నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా మారిపోయారు. ముఖ్యమంత్రిగా తొలి ప్రమాణ స్వీకారం ఒక రికార్డ్. అప్పటి వరకు ముఖ్యమంత్రులు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసేవారు. కానీ ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్ నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజా సమక్షంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అచ్చ తెలుగులో ప్రమాణం చేసి కొత్త చరిత్రకు నాంది పలికారు. ముఖ్యమంత్రి అయ్యాక పరిపాలనలో పలు సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజాభిమానాన్ని పొందగలిగారు. సంక్షేమానికి ఆద్యుడయ్యారు. ₹2కే కిలో బియ్యం పథకం, పేదలకు జనతా వస్త్రాల పంపిణీ లాంటి వినూత్న పథకాలతో ప్రజలకు చేరువయ్యారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు ఎన్టీఆర్. తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే దారిని ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివ్వలేదు. పేదవాడే నా దేవుడు, సమాజమే నా దేవాలయం అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమని దీక్ష పూనారు. తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అంతలా పునాదులు వేశారు ఎన్టీఆర్. సాహసోపేతమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాలే అందుకు కారణం. ఇక ఢిల్లీ రాజకీయాలను శాసించిన ఘనత ఎన్టీఆర్ది. కాంగ్రెస్ పార్టీని గడగడలాడించింది కూడా ఆయనే. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచింది కూడా ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని నేతలను తయారు చేసే ఫ్యాక్టరీగా మార్చింది ఎన్టీ రామారావు. అప్పటి వరకు అగ్రకులాలు, పెత్తందారులే రాజకీయాల్లో రాణించేవారు. కానీ ఆ పరిస్థితిని మార్చారు. సమాజంలో అన్ని వర్గాలకు నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. ఎంతో మంది నాయకులను తయారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వందలాది మంది నేతలకు రాజకీయ భవిష్యత్ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే జాతీయ రాజకీయాలను సైతం శాసించారు ఎన్టీ రామారావు. ఆయన వేసిన పునాదితోనే తెలుగుదేశం పార్టీ 4.5 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉనికి చాటుతోంది. తెలుగు వెలుగును దేశ రాజకీయాల్లో పంచుతోంది. ఈ క్రెడిట్ వన్ అండ్ ఓన్లీ నందమూరి తారక రామారావుదే. ఇక ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు 42 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఆ మహానీయుడిని ఒకసారి స్మరించుకుందాం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.